ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆమె మీ పైన పగబట్టింది, తెలిస్తే నవ్వుకుంటారు, ఆ తర్వాత బాధపడతారు. అయితే ఎవరు మీ పైన పగబట్టారు, ఆ స్త్రీ ఎవరు, ఎందుకు పగబట్టారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తి వివరాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంకారప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇక ఎక్కువ సమయాన్ని అలంకరణకు కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి యొక్క తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు చాలా బాగా ఉంటాయి. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను ఆరోధించడానికి తపన కూడా ఈ యొక్క కుంభరాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించే అంతవరకు వదిలిపెట్టరు. పట్టుదల కూడా ఈ కుంభరాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు చేసుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఒక స్త్రీ మీ పైన పగబట్టారు. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. కానీ తను మీకు వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని, తను మీకు కీడు చేస్తారని కోరుకుంటారని మీరు చాలాసార్లు గమనించారు. కానీ లైట్గా తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీకు ఎదురు కావలసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వజాలని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతుంది. ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి వ్యక్తుల జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే వారు ఎవరైనా కూడా కుంభరాశి వ్యక్తుల వారు ఇక పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయాలన్న వ్యక్తులు కూడా, చెడు చెయ్యాలని ప్రయత్నం చెయ్యని వ్యక్తులు కూడా మీరు అనుభవించకండి. అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మీకు మొదటికే మోసం వస్తుంది అని, మీరు అందరినీ కోల్పోయే బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరు
కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరించుకోండి. ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీగా వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకుంటారు. మంచి సలహాలకు సూచనలు అందజేసే అటువంటి మీ లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారితో పరిచయం పెరుగుతుంది మరియు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా మారబోతున్నారనే విషయాన్ని మీరు గమనిస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందుకోవడం లేదా ఆహ్వానానికి మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో, కళల్లో, ఇళ్లల్లో శుభకార్యాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సరదాగా సమయాన్ని అయితే గడిపేస్తారండి. అలాగే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన పని కారణంగా మీరు మధ్యలో వెళ్ళవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్న అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఊరట లభించుతుంది, ఉపశమనం లభిస్తుంది. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే విదేశీ యాతనానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఈ 2025వ సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం యొక్క అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. ఒక స్త్రీ మీపైన పగబట్టి మీపైన ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువను సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. మీ ఇంట్లో ఒక యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.